Yeah, welcome to Sai Master Academy. Continuation of direction cosines and direction ratios. Direction cosines related problems. Direction cosines concept అయిపోయింది. Now we are going to start direction ratios. DRs. So DRs. Direction ratios అంటే ఏంటంటే direction cosines are unique, but direction ratios are infinitely many. ఎందుకు అంటే by the definition we can understand that is what any three real numbers, any three real numbers, let A, B, C, ఏవో మూడు, any three real numbers A, B, C which are door close చేయరా, which are proportional to, proportional అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఫిజిక్స్ లో వస్తుంది, ఇలా సింబల్ ఉంటుంది, which are proportional to DCs are called DRs. ఇక్కడ చూడండి, ఎనీ త్రీ రియల్ నెంబర్స్ అంటే ప్రపోర్షనల్ గా ఎప్పుడైనా ఇన్ఫైనైట్ తీసుకోవచ్చు ప్రపోర్షనల్ ఉన్నప్పుడు. ఓకే, సో ఎనీ త్రీ రియల్ నెంబర్స్ ఏబిసి విచ్ ఆర్ ప్రపోర్షనల్ టు డైరెక్షన్ కోసైన్స్ ఆర్ కాల్డ్ డైరెక్షన్ రేషియోస్. ఇక్కడ ఏబిసిలు డైరెక్షన్ రేషియోస్ గా మెన్షన్ చేస్తూ ఉంటారు. మనం ఏమైనా తీసుకోవచ్చు, బట్ జనరల్ గా ఫాలో అయ్యేది ఏబిసి కాబట్టి ఏబిసి తీసుకున్నాం. సో లైక్ ఏ ప్రపోర్షనల్ టు డైరెక్షన్ కొసైన్స్ అంటే ఫస్ట్ డైరెక్షన్ కొసైన్ ఏంటి, ఒక ఎల్, అండ్ బి ప్రపోర్షనల్ టు m, c proportional to n. So a is equal to constant into l, this is proportional meaning, and b is equal to km and c is equal to kn. Now I am writing a square plus b square plus c square, squaring and adding all, you will get what, k square l square, k square m square, k square n square, taking k square common, l square plus m square plus n square, but we know what is the value of this, 1. So this is equal to what, k square into 1 k square, which is a square plus b square plus c square. Therefore k is equal to plus or minus root over a square plus b square plus c square. This is the value of k. ఎందుకు సరే k యూజ్ అవుతుందా మనకి ఏమైనా అంటే యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, a is equal to ఏముంది, kl ఉంది. ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ వాట్, l is equal to a by k, రాయచ్చా. దీంతో యూజ్ ఏంటి, ఐ విల్ టెల్ యూ. సేమ్ m is equal to b by k రాయచ్చా, and n is equal to c by k రాయచ్చా. what is k, already we have na k, then what you will get, l is equal to m is equal to n is equal to a by b by c by k value replace చేస్తే l comma m comma n is equal to a by this one, b by this one, c by this one, that is nothing but plus or minus a by root over a square plus b square plus c square comma plus or minus b by root over a square plus b square plus c square comma plus or minus c by root over a square plus b square plus c square. This is c square and this is comma. సో ఇక్కడ చూడండి, LMN అంటే డైరెక్షన్ కొసైన్స్, ఏబిసిలు అంటే డైరెక్షన్ రేషియోస్. ఇఫ్ గివెన్ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అంటే డైరెక్షన్ రేషియోస్ ఇస్తే డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. ఓకే, సో ఏబిసిలు ఇచ్చి ఎలిమెంట్ కనుక్కోమంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. డైరెక్షన్ రేషియోస్ ఇచ్చి డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోమంటే ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, ఫైండ్ డైరెక్షన్ కొసైన్స్ అన్నప్పుడు ప్లస్ యూజ్ చేయాలి, ఫైండ్ ద సెట్ ఆఫ్ ద డైరెక్షన్ కొసైన్స్ అన్నప్పుడు రెండు యూజ్ చేయాలి, ప్లస్ ఆర్ మైనస్ రెండు వస్తాయి, సెట్ వస్తాయి ఇప్పుడు. ఓకేనా, సో ఈ ఏబిసిలు ఏంటి, డిఆర్సా డిసిసా, డిఆర్సా డిసిసా, డిఆర్స్. ప్లేన్ లో మళ్ళీ ఏబిసి ఏంటంటే అక్కడ కూడా చెప్పాల్సింది, ఏబిసి అంటే ఏంటి, డిఆర్స్. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, ప్లేన్ డిసిస్ డిఆర్స్ లో మొత్తం ఏబిసి, అండ్ ఆల్సో వెక్టర్స్ లో కూడా వస్తుంది. వెక్టర్స్ లో ఇలా ఉంటుంది, ఏఐ ప్లస్ బీజే ప్లస్ సికే ఇస్ ఎ వెక్టర్ డినోటెడ్ బై ఆర్, దెన్ ఏబిసి ఏంటి, డిఆర్స్. ఏంటవి, డిఆర్, డిసిస్ కాదురా, డిఆర్స్ రా, డైరెక్షన్ రేషియోస్. సో ఏబిసి ఇస్తే ఎల్ఎంఎన్ ఎలా కనుక్కోవాలి, ఎల్ఎంఎన్ అంటే ఏంటి మరి, డిసిస్, ఏబిసి అంటే డిఆర్స్, ఎల్ఎంఎన్ అంటే డిసిస్. సో ఏబిసి ఇస్తే ఎల్ఎంఎన్ ఎలా కనుక్కోవాలనే దానికి ఇది ఫార్ములా. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పట్లే, మనం ఫర్దర్ గా చాలా చేస్తాం కాబట్టి ఇది ఇలా ఆపేస్తున్నా, దీనికి ఎగ్జాంపుల్ ఏమి అవసరం లేదు ఇప్పుడు. ఓకేనా, కంటిన్యూషన్ చూడండి.
ఆఫ్టర్ ఫైండింగ్ ఏబిసి ఒక్క లైన్కి ఒక సెట్ ఆఫ్ డీసీస్ ఉంటాయి మనకు తెలుసు, యూనిక్ డీసీస్. సేమ్ అదే లైన్కి డిఆర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు డీసీస్ ఇస్తే అండ్ డిఆర్స్ ఇస్తే ఆ లైన్స్కి యాంగిల్ ఎలా కనుక్కోవాలి, పర్పెండిక్యులర్ ఉంటే కండిషన్ ఏంటి, ప్యారలల్ ఉంటే కండిషన్ ఏంటి, దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో అవి రెండు పార్ట్స్గా సపరేట్ చేసి ఒకేసారి ప్యారలల్గా చెప్తే జాగ్రత్తగా వినండి. ఇఫ్ L1 M1 N1 and L2 M2 N2 are DCs or DRs are DCs of two intersecting lines, then and theta b angle between them. theta అనేది ఏంటి అంటే ఆ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్ కి యాంగిల్ అనుకుంటే theta b angle between them. Then the first one cos theta is equal to mod of L1 L2 plus M1 M2 plus N1 N2. ఇంతకుముందు మన క్వశ్చన్లో మనకు డైరెక్షన్ కొసైన్స్ వచ్చాయి. ఇక ఫస్ట్ లైన్ డైరెక్షన్ కొసైన్ L1 M1 N1, సెకండ్ లైన్ డైరెక్షన్ కొసైన్ L2 M2 N2. ఇవి తీసుకెళ్ళి ఆ ఫార్ములాలో పెడితే యాంగిల్ బిట్వీన్ దెమ్ వచ్చేస్తుంది మనకి. సో అదే ఒకవేళ సెకండ్ కేస్ L1 L2 plus M1 M2 plus N1 N2 is equal to 0 if and only if lines are perpendicular లేదా theta ఎంత యాంగిల్ 90 degrees, cos 90 ఎంత 0, అందుకని 0 వచ్చేసింది. థర్డ్ వన్ L1 by L2 is equal to M1 by M2 is equal to N1 by N2 if and only if మిగిలిన కండిషన్ ఏంటి, లైన్స్ ఆర్ ప్యారలల్ అయితే రేషియోస్ ఈక్వల్ గా ఉంటాయి, పర్పెండిక్యులర్ అయితే ప్రొడక్ట్ ఆఫ్ డీసీస్ 0 అవుతుంది. యాంగిల్ కనుక్కోమంటే ఇది ఫార్ములా కాస్ థీటా ఈక్వల్ టు. అదే ఒకవేళ ఇఫ్ A1 B1 C1 and A2 B2 C2 are direction ratios of two intersecting lines and theta b angle between them, then the first case cos theta is equal to, this is extension of 2D లో ఉన్న ఫార్ములాకి కొంచెం ఎక్స్టెన్షన్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ mod of A1 A2 ప్లస్ B1 B2, అక్కడ ఫార్ములా ఉంది గుర్తుంది, A1 A2 ప్లస్ B1 B2 బై రూట్ ఓవర్ అని, ఇక్కడ ప్లస్ C1 C2 వస్తుంది మనకి, C1 C2 by root over A1 square plus B1 square, A1 square plus B1 square plus C1 square root over A2 square plus B2 square plus C2 square. This is cos theta. ఒకవేళ పర్పెండిక్యులర్ అయితే this is 0 కాబట్టి denominator into 0 0 కదా. So what is the left part mod of A1 A2 plus B1 B2 plus C1 C2 is equal to 0. Third one parallel అయితే if and only if A1 by A2 is equal to B1 by B2 is equal to C1 by C2. మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తా చూడండి. See sir, if we have direction ratios, this is the formula to find angle, and if you are direction cosine, this is the formula. See with direction ratios వచ్చిన సేమ్ యాంగిల్ వస్తుందా అంటే సేమ్ యాంగిల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇంత ముందు క్వశ్చన్ చూద్దాం. See ఇక్కడ మనకు వచ్చిన డైరెక్షన్ రేషియోస్ విచ్ ఇస్ A1 B1 C1, పాయింట్ ఇదే కదా డైరెక్షన్ రేషియోస్. ఆ డైరెక్షన్ రేషియోస్ నుంచే డైరెక్షన్ కొసైన్స్ వచ్చినాయి. A by root over A square plus B square plus C square, B by root over A square plus B square plus C square, C by root over A square plus B square plus C square. ఇవి ఎలమెంట్లు, ఇవి డైరెక్షన్ రేషియోస్. వీటిని యూజ్ చేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఆన్సర్ వస్తుందో, డీసీసీని యూజ్ చేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో నుంచే కదా ఇది వస్తుంది, మీకు ఫార్ములా అదే కదా, ఇక్కడ రాసుకోలే, దీన్ని వెళ్ళాలనుకుంటున్నారు, దీన్ని ఏమనుకుంటున్నారు, దీన్ని వెళ్ళాలనుకుంటున్నారు, ఇదే ఆ ఫార్ములాలో ఉంది, దాని నుంచే ఇది వస్తుంది. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే మీకు డెప్త్ గా అర్థం కావాలంటే అందులోంచి ఇది వస్తుంది, మీరు సపరేట్ చేసి ఇదే వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇది ఎప్పుడు 2 లైన్స్ ఇచ్చి డిఆర్స్ ఇస్తే యాంగిల్ పర్పెండిక్యులర్ ప్యారలల్, డిసిస్ ఇస్తే యాంగిల్ పర్పెండిక్యులర్ ప్యారలల్. సో ఇప్పుడు we already learned in direction cosines that what if given a point how we can find direction cosines అంటే p x y z ఇచ్చేస్తే డైరెక్షన్ cosine x by r, y by r, z by r, that is the formula.
వాట్ అబౌట్ హియర్ ఇఫ్ గివెన్ డైరెక్షన్ రేషియోస్? ఒక పాయింట్ ఇస్తే డైరెక్షన్ రేషియోస్ ఎలా కనుక్కుంటావు? సారీ, ఇఫ్ px comma okay x1 comma y1 comma z1 then drs of op కదా ఎప్పుడైనా ఒక పాయింట్ ఇస్తే మనం చేసేది స్మాల్ a స్మాల్ b స్మాల్ c is equal to same you will get point x1 y1 z1 ఒక పాయింట్ ఇచ్చేసి ప్లేన్ లో drs సారీ d మళ్ళీ రాస్తున్నాను చూడండి OPABC is equal to same x1 సేమ్ y1 సేమ్ z1 బై ఆర్ ఉండవు ఇక్కడ, ఎందుకంటే ప్రపోర్షనల్ ముందే చెప్పుకున్నాం కదా మనం. నా అదే ఒకవేళ 2 పాయింట్స్ ఇస్తే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ px1 y1 z1 and qx2 y2 z2 are ABC is equal to x2 minus x1 comma y2 minus y1 comma z2 minus z1. Denominator లో ఉండే PQAB లేదు ఇక్కడ, proportional కాబట్టి. Okay, so this is the direction ratio finding formula if given a point in the plane. This is the direction ratio finding formula if given 2 points line. This is the direction ratio. Okay na? So ఎలా కనుక్కోవాలి direction ratios? 2 పాయింట్ ఇచ్చి direction ratios కనుక్కోమంటాడు. జస్ట్ సబ్ట్రాక్షన్ చేసేయండి ఎక్స్లు వైలు జెడ్లు, యూ విల్ గెట్ ద వాల్యూస్ వాట్ దే ఆర్, దట్ ఈస్ డైరెక్షన్ రేషియోస్. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి చూడండి 145 పేజ్లో ఎగ్జాంపుల్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అని ఉంది కదా, ఆ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ వన్ చూడండి, ఫైండ్ ద డైరెక్షన్ రేషియోస్ డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. చాలా ఈజీ కదా అది, 2 పాయింట్స్ ఇచ్చాడు, డైరెక్షన్ కొసైన్స్ అడుగుతున్నాడు. దీనికే బై పీక్యూ ఉంటుందిగా, డైరెక్షన్ రేషియోస్ అంటే బై పీక్యూ ఉండదుగా, కనుక్కోవచ్చు. దట్ ఈస్ కన్సిడర్ యాజ్ హోంవర్క్. క్వశ్చన్ నెంబర్ ఎంత అది, మనం ఎంతలో ఆగిపోయాం? విచ్ క్వశ్చన్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 5 6 1 హోంవర్క్ ఇచ్చాను కదా. యా, ఇప్పుడు 7th క్వశ్చన్ చెప్పది. ఫైండ్ డిసిస్ అండ్ డిఆర్స్ ఆఫ్ పి ఎంత 4 కామా -7, -3 అండ్ క్యూ. ఓకే, ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ అది చేసి పక్కన పెట్టేసి. తర్వాత క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఎ లైన్ ప్రపోర్షనల్ టు, ప్రపోర్షనల్ అంటేనే డైరెక్షన్ రేషియోస్ ఇచ్చేసినట్టు. ఓకేనా? దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 8. ఫైండ్ డైరెక్షన్ కొసైన్స్ ప్రపోర్షనల్ టు ఏంటంటది, అయితే ఏం కావాలంట? డిసిస్ కావాలంట. సో డైరెక్షన్ కొసైన్స్ ప్రపోర్షనల్ టు అంటే మనకి ఇచ్చింది ఏంటి? ఏ కామా బి కామా సి ఇచ్చాడు, ఎల్ కామా ఎం కామా ఎన్ అడుగుతున్నాడు. ఆల్రెడీ ఎలిమెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఇక్కడే ఉంది కదా, ఏంటది? a by root over a square b square c square, b by root over a square b square c square, c by root over a square plus b square plus c square చేస్తే నీకు కావాల్సిన డైరెక్షన్ కొసైన్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదిరా 9th? Okay, show that the line joining the points P and Q are parallel. Line joining the points అంటే ఏమీ లేదురా, వాడు P ఎంత ఇచ్చాడు? 1, Q ఎంత ఇచ్చాడు? R ఎంత ఇచ్చాడు? -3. S ఎంత ఇచ్చాడు? సో ఏబి పిక్యూ లైన్ ఆర్ఎస్ లైన్ ప్యారలల్ అని చూపించమంటున్నాడు. అంటే ఏంటి? ఈడిఆర్స్ ప్రపోర్షనల్ ఉంటే ప్యారలల్. సపోజ్ దీని 1 3 5 వచ్చింది అనుకో, దీనిది 3 9 15 వచ్చింది అనుకో, దీనిలో 3 కామన్ తీయండి, ఎంత? 1 3 5గా ప్రపోర్షనల్ ఉన్నాయా లేవా? ఇలా వస్తే సరిపోద్ది. ఫైండ్ దీని డిఆర్స్ కనుక్కోండి, దీని డిఆర్స్ కనుక్కోండి, మీకు ప్రపోర్షనల్ వచ్చేస్తాయి. ఆన్సర్ క్లియర్. నెక్స్ట్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ ఎంత? 10th? యా. Show that the point
B is equals to 3, 5 minus 3 are perpendicular to the line joining. C is equals to 1, 2, 3. D is equals to 3, 5, 7. 3, 5, 7. Yeah, this is very very important question. వీడు ఏమంటున్నాడంటే show that the line joining the points AB line CD line ఎలా ఉన్నాయని చూపించమంటున్నాడు, పర్పెండిక్యులర్ అని చూపించమంటున్నాడు. సో ఏబిసిడి పర్పెండిక్యులర్ అని చూపించమంటే ఆల్రెడీ మీకు చెప్పా 2 లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉండాలంటే కండిషన్స్ విత్ డిఆర్స్ ఉంది, విత్ డిసిస్ ఉంది. వాట్ ఈస్ ఏ గివెన్ 2, 3 minus 1. What is B given? 3, 5 minus 3. What is C given? 1, 2, 3. What is D given? 3, 5 minus 7. 7. 3, 5. 3, 5, 7. So, first AB DRs చేయండి. సో ఫార్ములా ఏంటి, డిఆర్స్ కనుక్కోవడానికి 2 పాయింట్స్ ఇస్తే x2 minus x1, y2 minus y1, z2 minus z1 కదా. సో 3 minus 2, 5 minus 3, minus 3 minus into minus plus 1, minus 2. తర్వాత సిడి డిఆర్స్ కనుక్కోండి. దట్ ఈస్ వాట్ సిడి కదా, 3 minus 1, 2, 5 minus 2, 3, 7 minus 3, 4. సో ఇప్పుడు లెట్ దిస్ ఈజ్ A1, B1, C1, దిస్ ఈజ్ A2, B2, C2. Since AB perpendicular CD, A1, A2 plus B1, B2 plus C1, C2 should be equal to 0. Substitute 1, 2 ja 2, minus 2, 3 ja minus 6, 4, 2 ja minus 8, 0 రాట్లే అంటే ఇక్కడ మిస్టేక్ చేసాం. పాయింట్ చెక్ చేసాం. ఇదా B1 ఇది 2 ఎలా రైట్ ప్లస్ 2. సో ఇది ఏమైతుంది అప్పుడు ప్లస్ 6. సో 8 minus 8 0. 0 వచ్చిందంటే పర్పెండిక్యులరేగా, అలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ అనుకుంటా, ఒకసారి చెప్పు. 5th క్వశ్చన్ అంటే ఇక్కడ నెంబర్ 11. యా, క్వశ్చన్ నెంబర్ 11 చెప్పు. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ 4, 1, 2 B 5, x, 0. Okay. Is perpendicular to the line. Perpendicular to C. 1, 2, 3. Okay. 3, 5, 7. 3, 5, 7. యా, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెసే, కాకపోతే ఇందులో ఒక వాల్యూ ఇవ్వలే, అందుకే షో దట్ అనలేదు. ఫైండ్ ఎక్స్ అనేది దే ఆర్ పర్పెండిక్యులర్ అని అన్నాడు. సేమ్ చేయండి రా, ఏబి డిఆర్స్ కనుక్కోండి. 5 minus 4, 1, x minus 1, x minus 1, 0 minus 2, minus 2. తర్వాత సిడి డిఆర్స్ కనుక్కోండి. ఏమైతుంది 3 minus 1, 2, 5 minus 2, 3, 7 minus 3, 4. ఇదేంటి ఇప్పుడు A1, B1, C1, A2, B2, C2. సిన్స్ పర్పెండిక్యులర్ కాబట్టి కండిషన్ A1, A2 plus B1, B2 plus C1, C2 equal to 0. Multiply A 2 1 ja 2, 3 into this, that is 3 into x minus 1, 4 2 ja minus 8 is equal to 0. 2 లో minus 8 తీసేస్తే ఎంత, minus 6. So 3 into x minus 1 minus 6 is equal to 0. 3 into x minus 1 is equal to 6. 3 1 ja 3 2 ja, x minus 1 is equal to 2, x is equal to ఎంత 3. So this is the value of x is asking to find కదా. సో 6th ప్రాబ్లం కొలీనియర్ అంట. కొలీనియర్ అంటే ఏంటిదా, డిటర్మైన్ చేయండి, 0 వచ్చేస్తుంది. 6th యాక్చువల్ ప్రాసెస్ వేరు, బట్ ఈజీ ఏంటి. 6th అంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఎంత, 12th 12th ఒకసారి చెప్తే చూడండి. షో దట్ పాయింట్ చెప్పు. కొలీనియర్. సో సింపుల్గా ఏం చేయండి అంటే డిటర్మినెంట్ ఆఫ్ 1, 2, 3, 4, 0, 4 minus 2, 4, 2 షుడ్ బి ఏం కావాలి అయితే కొలీనియర్. సో 1 into 0 minus 16 minus 2 into 4 plus 8 and plus 3 into, అర్థమవుతుంది ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ. సో ప్లస్ 3 into 16 minus 0 అంటే 16 which is equal to minus 16. ఇదంతా 12 12 2 ja
minus 24 plus 16 3 48. So 48 కదా, యా 48. ఇది 12 2 24, 16 ఎంత 30 42 అవుతుంది. ఇది 20 30 40 అవుతుంది. ఇది 48 అవుతుంది. ఒకసారి పాయింట్స్ చూసుకో. 1 2 3 404 minus 2 4 2. So 1 into 0 minus 16 minus 2 into 8 plus 8. So 8 plus 8 ఎంత 16 2 32. సో 32 అంటే minus 48 plus 48 ఎంత 0. సో డిటర్మినెంట్ ఎట్లాగో మీకు వచ్చు కదా, చేసేసుకోండి. నేను కొంచెం స్పీడ్ చేశాను అంతే. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ come to question number 9. Question number 9 and in exercise. సో 9th క్వశ్చన్ నేను చెప్తా, దానికంటే ముందు చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, ఫినిష్ చేద్దాము. చేసేసి నెక్స్ట్ వీడియోలో అన్ని లాంగ్ ఆన్సర్ చెప్పేద్దాము. సో ఒకసారి 6Bలో రోమన్ నెంబర్ ఫస్ట్ రోమన్ 6Bకి వచ్చి సో ఒకసారి 6B రోమన్ నెంబర్ ఫస్ట్ లో చూడండి. ఫైండ్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ 2 పాయింట్స్ ఇచ్చి డైరెక్షన్ రేషియోస్ అడుగుతున్నాడు. చేయొచ్చు కదా. సో దీన్ని క్వశ్చన్ నెంబర్ ఎంత అనుకుందాం అంటే, ఇంతకుముందు ఉన్న క్వశ్చన్ నెంబర్ ఎంతరా 12. యా 13th పాయింట్స్ ఏంటి చెప్పు. ఏ బి అడిగేది ఏంటి, డిఆర్స్ ఆఫ్ ఏబి. సెకండ్ క్వశ్చన్ అంటే 14th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ద లైన్ ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్. స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి ఇచ్చాడు, డిఆర్స్ ఇచ్చాడు అంటున్నాడు కదా. వాట్ ఆర్ ద డిఆర్స్? -6, 2, 3. అయితే ఏం కావాలంట వాడికి, డిసిస్ ఏంటి, అది ఇందాక చూసాం ఫార్ములా. a/√a² + b² + c², b/√a² + b² + c², c/√a² + b² + c². ఓకే కదా, చేయగలుగుతారు కదా. మనం ఇలాంటి చాలా చేస్తాం. ఇప్పుడు 15th క్వశ్చన్, దట్ ఈస్ 3. ఫైండ్ ద కొసైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూజ్ డైరెక్షన్ కొసైన్స్ అని చెప్పేసి డైరెక్షన్ కొసైన్స్ 2 ఇచ్చాడు. ఫస్ట్ L1 M1 N1 అనుకుందాం. ఎంత L1 M1 N1 1/√3 1/√3 1/√3. ఇంకొకటి ఇచ్చాడు L2 M2 N2 1/√2 1/√2 0. సో ఎన్ని డైరెక్షన్ కొసైన్స్ ఇచ్చాడు, 2 ఇచ్చాడు. అయితే కాస్ థీటా ఎంత, కొసైన్ అంటున్నాడుగా. వాట్ ఈస్ కాస్ థీటా ఫార్ములా? వాడా L1 L2 + M1 M2 + N1 N2. ఇంతకు ముందే కదరా చెప్పా కాస్ థీటా ఫార్ములా. ఇక్కడ చెప్పలే, యాంగిల్ ఇగో. సో డైరెక్షన్ కొసైన్స్ ఇచ్చి యాంగిల్ కనుక్కోమంటున్నాడు అంతే. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, దేర్ క్వశ్చన్ నెంబర్ 4 కదా. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ హూజ్ డైరెక్షన్ రేషియోస్. ఇప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఇచ్చాడు. A1 B1 C1 ఇచ్చాడు. ఎంత A2 B2 C2 ఇచ్చాడు. ఎంత ఏమడుగుతుండు, కాస్ థీటా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాస్ థీటా ఇఫ్ గివెన్ డైరెక్షన్ రేషియోస్? మళ్ళీ సేమ్ ఇగో ఇక్కడే ఉంది. A1 A2 B1 B2 C1 C2 /√a1² B1² C1² √a2² B2² C2². అందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 అండ్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5. షో దట్ ద లైన్స్ హూజ్ డైరెక్షన్ కొసైన్స్ పర్పెండిక్యులర్ ఈచ్ అదర్. ఇంతకు ముందే చేసాం ఎగ్జాంపుల్. పర్పెండిక్యులర్ అని చూపించాలంట. ఏమి ఇచ్చాడు డైరెక్షన్ రేషియోస్, డిసిస్ ఏమి ఇచ్చాడు, 12 కామా అన్నావు కదరా. 12/13. ఓకే 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 3/13. నానా డోంట్ టాక్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 18. here question number 6. O is the origin, P, Q are the points if they are perpendicular. What is the value of K? Wow, ఇది కూడా చేసాం కదరా. సో what is P? 2 3 4. what is Q? 1, K, 1. R what? perpendicular. ఏంటి perpendicular అంట,
ఓపి పర్పెండిక్యులర్ ఓక్యూ అయితే కే ఎంత, ఓపి డిఆర్స్ ఎంత, ఇవే కదా మళ్ళీ 2 3 4 ఎందుకంటే ఆరిజిన్ నుంచి అవే వస్తాయని చెప్పాను. అండ్ ఓక్యూ డిఆర్స్ ఎంత 1 కామా కే కామా 1 మళ్ళీ ఇవే కదా, విచ్ ఈజ్ A1 B1 C1 విచ్ ఈజ్ A2 B2 C2 కదా. కానీ అవి ఎలా ఉన్నాయి అంటున్నాడు, పర్పెండిక్యులర్ అంటే ఏంటి, సిన్స్ పర్పెండిక్యులర్ కాబట్టి A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0, 2 into 1 2 ప్లస్ 3 into K 3K ప్లస్ 4 into 1 4 is equal to 0, 2 plus 4 ఎంత 6, 3K is equal to minus 6, 3 1 ja 3 2 ja, what is the value of K, minus 2. Understand how we are solving? Okay, so this is about that sixth question. Second Roman law, first question, if the direction ratios of a line, find the direction cosines cheyachura. Second, show that the line passing through perpendicular to the line joining, ఇది కూడా చేయొచ్చు. ఏబి ఇచ్చాడు, సిడి ఇచ్చాడు, ఏబి డిఆర్ చేయండి, సిడి డిఆర్ చేయండి, పర్పెండిక్యులర్ అంటే A1 ఇంటూ B1 B2 C1 C2లో రాయండి, 0 వచ్చేస్తుంది. ఓకేనా, ఇంకా డిఫరెంట్ గా ఏమైనా ఉంటే చేద్దాం. కొలీనియర్ ఆల్సో యూ కెన్ సాల్వ్, పారాగ్రామ్ యూ కెన్ సాల్వ్. నౌ we will start the very very important long answers. Yeah, so that is question number 9 in example, and 10th example కూడా హోంవర్క్ పెట్టుకోండి. షో దట్ ద లైన్స్ హూస్ డైరెక్షన్ క్వశ్చన్స్ ఆర్ ప్రపోర్షనల్ టు అని చెప్పి ఇచ్చేసాడు. అయితే యాంగిల్ ఎంత అని చూపించమంటున్నాడు, 5/3. ఇది చెప్తా చూడండి మీకు ఒకసారి. క్వశ్చన్ నెంబర్ ఎంత, 18 19 ఒకసారి చెప్పండి క్వశ్చన్. లైన్స్ whose DCs proportional to 2, 1, 1, 4, √3 minus √3 ఏంది √3 minus 1 √3 minus 1 కామా minus √3 minus 1 are inclined at one another at angle pi/3. సో సింపుల్ గా వాడు యాంగిల్ అడుగుతున్నాడు అంతే, డైరెక్షన్ రేషియోస్ ఇచ్చి యాంగిల్ అడుగుతున్నాడు ఆ లైన్స్ కి. ఓకేనా, లెట్ దిస్ ఈజ్ A1 B1 C1, దిస్ ఈజ్ A2 B2 C2. ఇవి తీసుకెళ్ళండి. కాస్ థీటా ఫార్ములా ఏంటి, mod of A1 A2 B1 B2 C1 C2 by root over A1 square plus B1 square plus C1 square root over A2 square plus B2 square plus C2 square. రిమెంబర్, నీకు ఈ ఫార్ములా తెలవడం వల్ల ఉపయోగం లేదు. ఈ ఫార్ములా ఎందుకు వాడుతున్నావు, ఎక్కడ వాడుతున్నావు తెలియాలి. అర్థమవుతుందా, ఇవి తీసుకెళ్ళి ఇందులో రాస్తే ఓకే, ఇవే తీసుకెళ్ళి డీసీస్లో రాస్తే రాంగ్. సో దట్స్ వై బీ కేర్ఫుల్. సో ఇక్కడ విచ్ ఈజ్ ఈక్వల్ టు mod of A1 A2 2 into 4 8 B1 B2 1 into this, that is √3 plus 1 minus 1 ఏగా 1తో కాబట్టి. నెక్స్ట్ 1 into that is minus √3 minus 1 by root over A1 square 4 1 1 A2 square 4 square ఎంత 16 B2 square అంటే √3 minus 1 whole square కదా, అంతేనా, ప్లస్ మైనస్ √3 minus 1 whole square ఏగా. అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇక్కడ అయితే minus √3 plus √3 క్యాన్సల్, అండ్ -1 -1 -2 8 minus 2 by √6. ఇది దిస్ ఈజ్ రూట్ ఓవర్ 16 ప్లస్ దిస్ ఈజ్ A minus B whole square plus A plus B whole square ఎంత అయితే డైరెక్ట్ చెప్తారా లేదా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆయన. A plus B whole square plus A minus B whole square. ఓ ఈ ఫామ్ గుర్తుంచుకోవాలి, షార్ట్ కట్స్ ఇవి. A plus B whole square plus A minus B whole square ఎంత అవుతుంది, అది 2 times of A square plus 2 times of B square అవుతుంది. ఎందుకంటే ఇందులో A square యాడ్ అవుతుంది, B square యాడ్ అవుతుంది, 2AB క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దిస్ ఈస్ కాల్డ్ 2 times of A square plus B square. లేదు సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అదే వస్తుంది. ఓకే, 2 times of A square అంటే 2 times of A square plus B square. A square A అంటే ఎంతరా √3, సో √3 whole square. B అంటే ఎంతరా 1 square. సింపుల్ గా చేయడానికి ఇది ఫార్ములా అనమాట. 8 minus 6 ఎంత, 8 minus 2 ఎంత 6 by this is √6 and this is 16 plus √3 whole square ఎంత 3 3 plus 1 4 2 ja 8 16 plus 8 ఎంత 24 which is equal to 6 by √6 into root over 6 4 ja రాయచ్చుగా. సో which is equal to 6 by √6 into √6 into √4. Can we write?
ప్రొడక్ట్లో ఉంది కాబట్టి రూట్ ఏబి రూట్ ఏ ఇంటూ రూట్ బి. ఈ రూట్ 6 క్యాన్సల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. రూట్ 4 అంటే ఎంత 1/2. కాస్ థీటా ఎంత వచ్చిందిరా 1/2. దెన్ థీటా ఎంత 5/60. థీటా 60 అంటే 5/3. వాడు 5/3 అనే కదా చూపించమన్నాడు. షో దట్ ద లైన్స్ విచ్ ఈస్ ఇంక్లైన్డ్ విత్ దిస్ యాంగిల్ ఎట్ 5/3 అని చూపించమన్నాడు. 5/3 వచ్చేసింది. దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ ప్రాబ్లం. ఓకే, నౌ these are some problems in DCDR second video. Now we are going to start third and fourth videos. With those two videos the chapter will be finished. The upcoming two videos very important for long answers. Weightage kuda long answer ee chapter nunchi kabatti anni okate model lo untayi, happy ga solve chesukochu. Thank you, share to maximum.